ఈ రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే ఓ పాఠశాలలో మాత్రం ఫీజుగా డబ్బుకు బదులు ప్లాస్టిక్ను తీసుకుంటున్నారు. పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, పిల్లలు తెచ్చిన ప్లాస్టిక్తో వారేం చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫీజుగా డబ్బుకు బదులు ప్లాస్టిక్ తీసుకుంటున్న పాఠశాల అస్సాం రాష్ట్రంలో ఉంది. అక్కడ చలి కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు చలి కాచుకునేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలతో బహిరంగంగా మంటలు పెట్టేవారు. ఈ విషయం ప్రకృతి ప్రేమికురాలైన పర్మితా శర్మను కలవరపెట్టింది. ప్లాస్టిక్ పొగను పీల్చుకున్న కొందరు పిల్లలు ఆసుపత్రి పాలవడంతో ఆమె వారి కోసం ఏమైనా చేయాలని నిశ్చయించుకుంది. ఇదే విషయాన్ని తన మిత్రుడైన మజిన్తో పంచుకుంది. ఆయన ప్లాన్ ప్రకారం 2016లో వారు అక్షర అనే స్కూల్ను ప్రారంభించారు. స్కూల్ ఫీజుగా ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకురావాలని ప్రచారం చేశారు. ఇలా చేయడం వల్ల అక్కడి ప్రజల్లో అవగాహన వస్తుందని భావించారు. కానీ వాళ్ళు అనుకున్నది జరగలేదు. ఎందుకంటే అక్కడుండే పేద పిల్లలు రాళ్ల క్వారీల్లో పనులు చేస్తారు. పని చేసి ఎంతో కొంత సంపాదిస్తున్న పిల్లలను బడికి పంపితే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపించలేదు. దీంతో స్కూల్ సమయాన్ని, బోధనను వారికి అనుగుణంగా మార్చారు. పిల్లల వయసును బట్టి కాకుండా వారికుండే ఆలోచన సామర్థ్యాలను పరిగణలోనికి తీసుకుని తరగతులు కేటాయిస్తారు. నెమ్మదిగా ప్రజల్లో నమ్మకం మొదలైంది. క్రమంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. విద్యార్థులు తమకు తోచినంత ప్లాస్టిక్ను తీసుకువచ్చి ఫీజుగా ఇచ్చేవారు. ఆ వ్యర్థ ప్లాస్టిక్ను నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మిషన్తో రీసైక్లింగ్ చేస్తారు. వాటితో ఇటుకలు, పూల కుండీలు, పాత్రలు వంటి వస్తువులు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2000 ప్లాస్టిక్ బాటిళ్లు, 7 లక్షల ప్లాస్టిక్ కవర్లు రీసైకిల్ అయ్యాయి. వీళ్లను ఆదర్శంగా తీసుకుని మరో 5 పాఠశాలలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి.